ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 5 మార్చి నుండి 11 మార్చి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి మానసికమైనటువంటి స్థైర్యము, ధైర్యము, ఏదైనా సాధించాలి, ఒకవేళ ఏమైనా చికాకులు ఉన్నా కానీ, క్లిష్టమైనటువంటి పనులను సాధించాలన్నా కానీ, అలాంటి పనులను ఒకవేళ దానిపైన మీకు ఒక రకమైనటువంటి అభద్రత, ఏదైనా అనుమానం ఏర్పడినా కానీ మీ మానసికమైనటువంటి స్థైర్యంతో, మీ మానసికమైనటువంటి ఒక గట్టితనంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు పెడతారు. ఆ పనిని పూర్తి చేయాలనే, కార్యాన్ని సాధించాలనేటువంటి దృఢచిత్తంతో ఉండేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త తగు శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి చిన్న చిన్న గాయాలు కాకుండా తగు జాగ్రత్తలు పాటించండి. వాహనాలు నడిపేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా కోపం కాస్త తగ్గించుకోవాలి. ప్రతి విషయానికి కూడా అనవసరమైనటువంటి ఆవేశాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఏదో ఒక రకమైనటువంటి తమ సంతానం యొక్క భవిష్యత్తు కోసం కానీ, తమ సంతానం యొక్క విద్యా విషయాలలో కానీ ఏదో తెలియనటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి అర్థం కానటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కాస్త బాధ్యతలు అధికమైన, కాస్త బాధ్యత ఒత్తిడి ఉన్నా కానీ సక్రమంగా నిర్వర్తిస్తారు. అంతేకాకుండా విద్యార్థులు కాస్త కృషి చేయాలి. స్త్రీలకు సామాన్యంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, అంగారక ధ్యానము, రాహు స్తోత్రము ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మనస్సు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నా కానీ ఆ క్షణం వరకు ఏదైతే ఊహించుకున్నామో, ఏదైతే అవుతామో ఒక చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకొని, చక్కని ప్లాన్ చేసుకొని ఉన్నటువంటి సమయంలో ఏదో తెలియనట్టు ఒక చిన్న అవాంతరం, ఆ ప్లాన్ కాస్త మరొక దిశలో వెళ్ళటం, అది కాస్త విచలనం అవ్వటం, ఇలాంటివి ఈ వారం జరుగుతుంది. మరొక ప్రణాళిక, మరొక ప్లాన్ చేసుకోవడం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త మాత్రం తప్పనిసరి. వైద్యపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితులు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కళాకారులకి, అలాగే కళాపరమైనటువంటి పండితులకి, సాహిత్య ప్రియులకి అనుకూలంగా ఉంది. ప్రేమ వివాహాలు ఇలాంటి వాటిలలో మీరు తలదూర్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే అది కాస్త వివాదంగా మారి చివరికి పెద్దల యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారంతో మీరు కోరుకున్న విధంగా జరిగేటువంటి అవకాశమే కనపడుతోంది. ఆలోచన విధానాలు ఊహాత్మకంగా, కళాపరంగా ఉంటాయి. ఊహల్లో తెలియడం ఈ వారం ఎక్కువగా కనపడుతోంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకు తొలగిపోతాయి. కానీ ఎక్కువగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి, కత్తి మీద సాములాగా ఉండేటువంటి అవకాశాలు ఈ బాధ్యతలు ఉద్యోగస్తులకు కనపడుతున్నాయి. వ్యాపార భాగస్వామ్యంలో కూడా కాస్త సామాన్యంగా ఉంది. మొత్తం మీద విద్యార్థులకు కూడా దాదాపుగా అనుకూలంగా ఉంది. కృషి మాత్రం చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు అంగారక స్తోత్రంతో పాటు శనేశ్వర స్తోత్రాన్ని, అలాగే కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో తెలియనట్టు ఒక చిన్న చిన్న ఆరాటాలు, విపరీతమైనటువంటి కోపం పెరగడం, అసహనం, అర్థం కానటువంటి పరిస్థితి ఇది కనపడుతోంది.
ఎంత మీ మనస్సును మీరు ఎంత నియంత్రించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కానటువంటి పరిస్థితి. సడన్గా అకస్మాత్తుగా కలహాలు ఏర్పడటం ఇవి ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ద్రవ్య నష్టం కూడా కనపడుతోంది. అనవసరంగా అనాలోచితంగా ద్రవ్యాన్ని ఖర్చు చేయడం, అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఆలోచించి సమస్యలు సృష్టించుకొని సమస్యకు పరిష్కారం మనమే వెతుక్కోవడం, సమస్య మనమే సృష్టించుకోవడం, ఇలాంటి స్థితి కూడా ఈ వారం కనపడుతుంది. తద్వారా మానసికంగా ఎక్కువగా ఆలోచించడం, తద్వారా ఏదో తెలియనటువంటి కాస్త మనోవేదన ఈ వారం ఉండేలా కనపడుతోంది. అంతేకాకుండా ఎక్కువగా వృధా సంచారం, ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు మాత్రం చక్కగా ఉంది. కాస్త సోమరితనాన్ని పక్కకు పెట్టి చక్కగా ఎదుటివారు చెప్పిన విధంగా గుడ్డిగా నమ్మి ఎదుటివారు చెప్పిన విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా ఫలితాలు కనబడతాయి. ఉన్నత విద్యల కోసం ప్రవేశాలు లభించవచ్చు. అంతేకాకుండా ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా చక్కగా పోటీ పరీక్షల్లో కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అవివాహిత వివాహ సంబంధాలు కాస్త రెండవ ప్రయత్నంగా అనుకూలం కావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానాన్ని, సూర్యాష్టకాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆరోగ్య సమస్యలే కాస్త బాధించవచ్చు. కరపాద బాధలు, ఏదో తెలియనటువంటి మనోవేదన ఇది మాత్రం కనపడుతోంది. కానీ మీ యొక్క ఆలోచన విధానము, మీ యొక్క ఆత్మస్థైర్యమే ముందుకు మీకు నడిపించేటువంటి అవకాశం కనపడుతుంది. జీవిత భాగస్వామి పైన కాస్త చికాకులు ఉన్నా కానీ మీ ఆధిపత్యం నెరవేరేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతోంది. తమ సంతానం యొక్క పురోభివృద్ధి కానీ, తమ సంతానం యొక్క వారు సాధించిన విజయాలు కానీ, వారి క్రమశిక్షణ కానీ మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్య విషయంలోని మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. అంతేకాకుండా విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేసినట్లయితే చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందుతారు. కళాపరమైనటువంటి అవకాశాలు కొందరికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా సంగీత సాహిత్య ప్రియులకు కూడా అనుకూలమైనటువంటి ఈ వారం ఇది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు కాస్త దేహబాధే తప్ప ఉద్యోగపరమైన చికాకు లేదు. గతంలో మీరు అనుభవించినటువంటి అనేకమైనటువంటి సమస్యలకు మీకు చక్కని గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఫలానా పని మీరే చేయాలి అనేటువంటి గుర్తింపు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతుంది. శత్రువులపై చక్కగా విజయాన్ని సాధిస్తారు. వారిని తెలివిగా గతంలో మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అంతకు రెట్టింపు విధంగా చక్కగా ప్రేమగా ఉంటూ మీరు చేయాల్సినటువంటి పనిని వారిని ఏ విధంగా మీరు లొంగ తీసుకోవాలో ఆ విధమైనటువంటి పని మీరు చేస్తారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చికాకు లేదు. కానీ రెండవ ప్రయత్నంలోనూ కాస్త సాంకేతికపరమైన చిన్న ఏదో భయం ఏర్పడుతుంది. చివరిలో అది తొలగిపోతుంది. సుఖంగా ఉంటారు. ఉత్తమమైన ఫలితాల కొరకు సూర్యాష్టకము, అంగారక స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం శారీరకమైన బాధ మాత్రం ఉంటుంది. ఇంకా ఎంతకాలం ఈ అవస్థ అనేటువంటి ఒక నిర్వేదం, మానసికమైనటువంటి పనులు తొందరగా అవటం లేదే అనేటువంటి ఒక బాధ, ఎయిటివారు తమను అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి బాధ, ఆర్థికపరమైన చికాకులు ఉండవు. సమయానికి ధనం అందుతుంది, పెద్దగా చికాకు ఉండదు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా కొంత అనుకూలత కనపడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని సలహాలు, తప్పుడు సలహాలు పాటించడం వల్ల మీకు అందాల్సినటువంటి ప్రయోజనం కానీ, మీకు అందాల్సినటువంటి ఉద్యోగం కానీ, లేదా శాశ్వత నివాస సభ్యత్వం కానీ దాంట్లో కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సహవాస దోషమే ప్రధాన శత్రువు అని గ్రహించండి. భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్త పడండి. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో కొన్ని విషయాలలో మాత్రం సంతానం తమ యొక్క మాటను ధిక్కరించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. తద్వారా బయటకి ఏమనుకున్నా మానసికంగా ఏదో విధంగా మదన పడే అవకాశం మాత్రం ఉంది. ఇంకా ఎంతకాలం ఈ అవస్థ అనేటువంటి నిర్వేదం మీలో ఏర్పడుతుంది. అంతేకాకుండా
ఇక ఆర్థికమైన చికాకులు ఉండవు. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. అయితే ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి అవసరం, మీలో ఉన్న రహస్యాలను బయటకు చెప్పడం వల్ల తద్వారా ఎదుటివారు లాభపడేటువంటి అవకాశాలే ఈ వారం కనపడుతోంది. విద్యార్థులు మాత్రం అలసత్వం మాని చక్కగా కృషి చేయండి. బంగారు భవిష్యత్తు మీకు చెంత ఉంటుంది. ఉత్తమమైన ఫలితాల కోసం రాహుకేతు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. రామరక్షా స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. కన్యారాశి. కన్యారాశి వాళ్ళ చక్కగా ఉంటుంది. మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఏదో సాధించాలనేటువంటి ప్రయత్నం చేస్తారు, అందులో సఫలమవుతారు. అయితే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లకి అదే ఆలోచిస్తూ వృధాగా సమయం గడపకండి. దేశో విశాలః. సమయం ఎంతో ఉంది, జీవితం ఎంతో ఉంది. మనకి భవిష్యత్తులో సాధించాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి కనుక ఆ విధమైనటువంటి ఒక ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. ఈవేళ మీరు ఆ పని సాధించలేకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా సాధిస్తారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లను సరిచేసుకుంటే సరిపోతుంది అనేటువంటి నిర్ణయానికి వస్తారు. అందులో మీరు ఆ విధమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. మానసికమైన ఉత్సాహం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో కొందరి సలహాల వల్ల ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడి తద్వారా చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం మాత్రం ఉంది. వాటిని మళ్ళీ మీరు సరిదిద్దుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఆర్థికపరమైన చికాకులు ఉండవు. పేరు ప్రతిష్ట సమాజంలో పెరుగుతాయి. అయితే విదేశాలకు వెళ్ళాలనుకున్నా విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ అనవసరమైనటువంటి సలహాలు పాటించి అక్కడి చట్టపరమైనటువంటి విషయాలకు నిబంధనలకు కాస్త వ్యతిరేకంగా మాత్రం మీరు మీ ప్రవర్తన ఉండకూడదు. అంతేకాకుండా మీకు సలహా ఇచ్చిన వాళ్ళే పరోక్షంగా మీరు ఫలానా వాళ్ళని మరొకరికి చెప్పడం, తద్వారా మీకు తెలియకుండానే ఇబ్బంది ఏర్పడడం, ఇవి జరగవచ్చు. అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి చికాకులు మాత్రం ఉండవు. మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. స్త్రీలకు ఆరోగ్య సమస్య కాస్త జాగ్రత్త పడాలి. ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అన్ని విధాలా మనల్ని రక్షిస్తుంది. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం గతంలో అనుభవించినటువంటి అనేకమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి మానసికమైనటువంటి శక్తి, మానసికమైనటువంటి ఒక ధైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా మీ యొక్క సలహాలు, గతంలో మీ సలహాలను పెడచెవిన పెట్టినటువంటి వాళ్ళు ఈవేళ మీ సలహా కోసం మీ వెంట పడటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. జనాకర్షణ పెరుగుతుంది. కానీ ధనాన్ని సద్వినియోగపరచుకునే విధంగా మీరు ముందుకెడతారు. సత్కార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు. సంతానం యొక్క ప్రవర్తనే కాస్త చికాకు, చిన్న చికాకు ఇబ్బంది కలిగించవచ్చు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యంలో కానీ చిన్న సమస్యలు రావచ్చు. లేదా మాట పెరిగి అనవసరమైనటువంటి మానసికమైన విభేదాలకు తావు లేకుండా జాగ్రత్త పడండి. ఇక వ్యాపార భాగస్వాముల మధ్యలో అనవసరమైనటువంటి అకారణ కలహాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పడండి. అక్కడ ఏమీ ఉండదు, కానీ ఏదో జరుగుతుంది అనేటువంటి ఎవరి మనసులో ఉండే అపోహలు వాళ్ళలో ఈ విధమైనటువంటి చికాకే బాధిస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖమని కదా. కాస్త చిన్న చికాకులున్న సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు కూడా యాజమాన్యం వల్ల కొన్ని వేధింపులు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల కూడా కాస్త ఒత్తిడి, కాస్త ప్రెషర్, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు కాస్త జాగ్రత్త, అనవసరమైనటువంటి లేజినెస్ని దగ్గరికి రానివ్వకండి. చక్కని భవిష్యత్తు ఉంది, చక్కని ఫలితాలు మీకు కలుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూలం. ఉత్తమమైన ఫలితాలకు రాహు కుజ స్తోత్రాలు చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏదో తెలియని మనోవేదన, ఇంతకాలం కష్టపడుతున్నా, ఎంత ఆరాటపడుతున్నా ఇక సమయం మంచిగా రాదా అనేటువంటి ఒక నిర్వేదం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్య అంటే పెద్దగా చికాకు ఉండదు. వైద్యుడి దగ్గరికి పెడితే ఏమీ ఉండదు. కానీ శరీరం ఉత్సాహంగా ఉండదు. ఏదో ఒక రకమైన ఎముకలకు సంబంధించిన బాధ, శరీరం కాస్త అలసత్వం ఏర్పడడం,
ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. కొన్ని కొన్ని పనులు వాయిదా పడడం, ఏదో తెలియనటువంటి ఒక ప్రెషర్ ఏర్పడడం, అంతేకాకుండా ఉద్యోగపరంగా కూడా ఉద్యోగస్తులకు ఒకేసారి 4 పనులు చేయాల్సినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా ఊహిస్తుంటారు, కానీ మీ చెయ్యి ముందుకు వెళ్ళదు. ఈ రకమైనటువంటి అవస్థను అనుభవించే అవకాశం ఈ వారం కనపడుతోంది. కానీ మీలో ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలకి, మీలో ఉండేటువంటి మీకు ఉండేటువంటి జనాదరణకు కానీ, మీకు ఉండేటువంటి ఆత్మస్థైర్యంలో కానీ లోపం రాదు. ఎన్ని చికాకులు ఏర్పడినా కానీ వాటిని సమర్థవంతంగా నిర్వర్తించేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త, బీపీ షుగర్ లాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఇక సంతానం విషయంలో చక్కగా ఉంటుంది. సంతాన అభివృద్ధి మీకు పరిపూర్ణమైనటువంటి ఒక సపోర్ట్ ఉంటుంది. సంతానం యొక్క జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలే ఈ వారం మిమ్మల్ని అన్ని విధాలుగా అన్ని మార్గాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెడతాయి. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల్లో మీ యొక్క పార్టిసిపేషన్, మీ యొక్క అవసరం ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని, అలాగే రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. దానితో పాటు మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి చికాకులు ఉండవు. పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా యథావిధిగా పెరుగుతూ ఉంటాయి. విశేషమైనటువంటి అనేకమైనటువంటి శుభకార్యాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ పరోక్షంగా మాత్రం ఎవరో మీ గురించి షడ్యంత్రాలు చేస్తున్నారు అనేటువంటి ఏదో ఒక భయం, ఏదో ఒక అనుమానం మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యల్ని సర్దాల్సినటువంటి అవసరం, రుణాలు తీసుకోవడం, మరొక చోట రుణాలు ఇవ్వడం, ఈ విధమైనటువంటి ఒక రకం అర్థం కానటువంటి పరిస్థితి ఈ వారం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్త అవసరం. ఎక్కువగా అనవసరమైనటువంటి కాలయాపన, అనవసరమైనటువంటి సోమరితనం ఇవి ఆవహించేటువంటి అవకాశం కనపడుతోంది. ఇన్ని ఏర్పడినా కానీ మీ యొక్క పరాక్రమానికి, మీ యొక్క వ్యక్తిత్వానికి మాత్రం లోటు రానివారు. ఎదుటివారి ముందర మీ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎలాంటి చికాకు మాత్రం ఏర్పడదు. ఇక సంతానం అభివృద్ధి చక్కగా ఉంది. నూతన విద్యా విషయాల్లో కానీ, కళాపరమైనటువంటి విషయాల్లో కానీ, ప్రవేశం కానీ, మీలో ఉన్నటువంటి కళాత్మకతకి ఒక రకమైనటువంటి గుర్తింపు ఏర్పడటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వారం అనుకూలం ఫలితాలే కలుగుతాయి. మీకు అనవసర భయాలు వదిలిపెట్టండి. మీకు చేయాల్సిన పనులన్నీ కూడా చక్కగా చేయండి. విద్యార్థులకు కాస్త సోమరితనం పక్కకు పెడితే అన్ని విధాలా శ్రేయస్కరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానాన్ని, అలాగే రాహు స్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రతినిత్యం కూడా సూర్యాష్టకం అన్ని విధాలా మనసుకు శ్రేయస్సునిస్తుంది. మకర రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్య, అంతేకాకుండా మానసికంగా కూడా ఏదో అవుతుంది, నాకేమైనా జరుగుతుందా అనేటువంటి ఒక రకమైనటువంటి అర్థం కానటువంటి ఒక భయం మీలో ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ధనం అనాలోచితంగా ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మాటలు కాస్త వాటిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త పడండి. ఎదుటి వారి యొక్క మనస్సును గాయపరచడం మన ధర్మం కాదు కనుక అలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబంలో కూడా అందరి మాటలు, గతంలో ఒకటే మాట ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఈ వారంలో ఏదో ఒక మాటకి మరొకళ్ళు విభేదించటం, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక మీమాంస, ఒక ఆలోచన మీలో ఏర్పడటం, ఇవన్నీ కూడా ఈ వారం జరగవచ్చు. ఇక స్త్రీలకు కూడా ఆరోగ్య విషయం తగు జాగ్రత్త తీసుకోవాలి. కానీ వివాహ సంబంధాలు నిశ్చయం అవటమో, వివాహ ప్రయత్నాలు సఫలమవటమో జరగవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చక్కని అవకాశం ఉంది. సోదరి వల్ల కానీ, సోదరుల వల్ల కానీ చక్కని తగినటువంటి మేలు మీకు జరిగేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా రాహు స్తోత్రాన్ని, సూర్యాష్టకాన్ని చక్కగా పారాయణం చేయండి. మహాసుదర్శన స్తోత్రం అన్ని విధాలా రక్షిస్తుంది. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఏదో సంఘర్షణ, ధైర్యం పెరుగుతుంది. చక్కని
సలహాలు ఎదుటి వాళ్ళకి ఇవ్వటం, కోర్టు వ్యవహారాలలో కూడా మీ యొక్క తెలివితేటల్ని, మీ యొక్క నైపుణ్యాన్ని, మీలో దాగి ఉన్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. దానివల్ల అనేక సమస్యల నుంచి బయటపడతారు. కానీ సోదరుల మధ్య అనవసరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మాత్రం అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పరచుకోవడం, తద్వారా మీరేదో సలహా ఇచ్చి వాళ్ళనేదో బాగు చేయాలనుకుంటే అది కాస్త వికటించి మీ వల్లే ఈ పొరపాటు జరిగిందనేటువంటి అనవసరమైనటువంటి అపఖ్యాతి మనకు రాకుండా జాగ్రత్త పడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. గతంలో ఏర్పడినటువంటి సమస్య నుంచి మీరు బయటపడతారు. కానీ ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు అవసరం. కానీ ఈ వారం వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, జీవిత భాగస్వాముల మధ్య కానీ స్వల్పమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఎవరి గౌరవాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు పరోక్షంగా మీ ప్రయత్నాలు చేసుకోవడం, అది అనవసరమైనటువంటి కోపతాపాలకు కాస్త దూరంగా ఉండండి. భగవంతుడిచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఇక వృత్తి వ్యాపారాలలో కానీ, కోర్టు లావాదేవీలలో కానీ కొన్ని విషయాలు కానీ, కొన్ని రహస్యాలు కానీ శ్రేయోభిలాషుల మీ సలహా వరకు నడుచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు, విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకు చికాకు లేదు. కానీ ప్రతి విషయాన్ని కాస్త ఆలోచించి ముందుకెళ్ళండి. ఉత్తమమైన ఫలితాల కొరకు రాహుకేతు స్తోత్రాన్ని మానకూడదు. మహాసుదర్శన స్తోత్రాన్ని యథావిధిగా పారాయణం చేస్తూ ఉండండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా అనుకూలతే కనపడుతోంది. వివాహ సంబంధాలు చక్కగా కుదురుతాయి. ప్రేమ వ్యవహారాలు సఫలమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. కళాపరమైనటువంటి సంస్థల్లో కానీ, కళాపరమైనటువంటి ప్రవేశాలు కానీ, మీలో ఉండేటువంటి కళాత్మకతలు కానీ ఒక రకమైనటువంటి గుర్తింపు లభించటం, నూతన విద్యల్లో ప్రవేశించడం, ఇవన్నీ కూడా జరగవచ్చు. నూతన వ్యాపార భాగస్వాములు మీకు కలవటం, పాత వాళ్ళకు కాస్త స్వస్తి పలకడం జరగవచ్చు. వాళ్ళ మధ్యలో కూడా మీకు చక్కని సఖ్యత ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా చక్కని సఖ్యత ఉండే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ధనాన్ని కాస్త ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వపరమైనటువంటి కొంత సహకారాలు మీకు లభించవచ్చు. ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి కొన్ని ప్రోత్సాహ పథకాలు కూడా మీకు కొంత లబ్ధి చెందేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి, స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. ఎక్కువగా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. తన సొమ్మునైనా దాచుకొని తినమన్నారు కదా, ఈ విధమైనటువంటి న్యాయాన్ని కాస్త మీరు పాటించండి. మీ యొక్క ధనాన్ని కానీ, మీలో ఉండేటువంటి ఆ స్కిల్స్ కానీ అపాత్రదానం కాకుండా, అడగని వారికి చెప్పకుండా, ఇలాంటి కొన్ని నియమాలు మీరు మాత్రం కాస్త పాటించండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని కానీ, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. అంగార స్తోత్రాన్ని మాత్రం మానకూడదు. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా తెలిపేటువంటి ప్రయత్నం మాత్రం చేశాను. ఈ ఫలితాలు చూసి కేవలం మీకు ఒక మార్గదర్శకం మాత్రమే అని గ్రహించండి. మీ జీవితాలను ఏదో మార్చే శక్తి మాకుందని మాత్రం ఏం చెప్పడం లేదు. అనేకంగా గత చాలా సంవత్సరాలుగా మనకుండేటువంటి శాస్త్ర ఆధారంగానే మాత్రం చెబుతున్నాం కనుక మీ యొక్క స్వబుద్ధిని, మా యొక్క కొన్ని సలహాలను జోడించుకొని మీ జీవన గమనానికి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దేవతా వృక్షాలను పెంచండి, పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం. తద్వారా మనకంతా మేలు జరుగుతుంది. కనుక అందరికీ సద్బుద్ధి ఇచ్చి పరమాత్మ మనందరినీ చక్కని మానవత్వంతో ముందుకెళ్ళేటువంటి సద్బుద్ధిని మనందరికీ ఇవ్వాలని పరమాత్మని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.